హలో ఎవ్రీవన్, నా పేరు మహేందర్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఇంకొక 1.5 మంత్లో బిగ్ బాస్ స్టార్ట్ అవబోతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే కదా. సో ఈ గ్యాప్లో కంటెస్టెంట్ రిలేటెడ్గా అప్డేట్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అయితే ఇంకా కంటెస్టెంట్ రిలేటెడ్గా కంప్లీట్ క్లారిటీ అయితే రావట్లేదు. ఎందుకంటే ఈ సీజన్కి ఏమైందంటే బిగ్ బాస్ టీము కొంతమంది మానేశారనమాట. సో అందువల్ల కొంచెం లేట్ అవుతుంది, ప్రాసెస్ అంతా డిలే అవుతూ వస్తుంది. సో క్లారిటీ అయితే రావట్లేదు ప్రస్తుతానికి. ఎవ్వరు ఇంకా ఫైనల్ కాలే. అందరూ ఇంకా డిస్కషన్స్ పేమెంట్లు మాట్లాడడం ఆ పొజిషన్‌లో ఉన్నారు తప్ప ఎవరు ఫైనల్ అవ్వలే. అయితే ఈ గ్యాప్‌లో ఏదో ఒకటి చేయాలి కదా! మరి రెగ్యులర్‌గా మాట్లాడుతూ ఉంటే బిగ్ బాస్ గురించి ఆ ఇంటరాక్షన్ అనేది ఉంటది కదా మీతో. సో అందుకోసమని ఒక వీడియో చేద్దాం అనుకున్నా. ఏం చేయాలో అర్థం కాలే. మొన్న సీను నేను మాట్లాడుకున్నప్పుడు తను బిగ్ బాస్ రిలేటెడ్‌గా ఏ టాపిక్స్ చేయాలని డిస్కషన్ వచ్చినప్పుడు కొన్ని టాపిక్‌లు నేను చెప్పాను. తను కొన్ని అనుకున్నాడు. సో అవన్నీ తను చేస్తాననుకున్నాడు. సో తనకి చెప్పిన టాపిక్‌లు కాకుండా ఇంకోటి ఏదో ఒకటి చేయాలి కదా నేను. సో ఏం జేయాలా? ఏం జేయాలా? అని ఆలోచిస్తున్నా. అలాగా ప్రోమో ఓపెన్ చేశా మళ్ళీ. ప్రోమో కింద కామెంట్ సెక్షన్‌లోకెళ్ళా. టాపికొచ్చింది. ప్రోమో కింద కామెంట్ సెక్షన్‌లో కొన్ని కామెంట్‌లు చూసాక టాపికొచ్చింది నాకు. ఆ కామెంట్‌లేంటి? పల్లవి ప్రశాంత్ లాంటి క్యారెక్టర్ అయితే వద్దు. టాప్ సెకండ్ కామెంట్ ఇది. అండ్ ఇది గాకుండా ఇంకా కిందన కూడా చాలా ఉన్నాయి. ఏముంది వెళ్ళగానే అమాయకుడిలాగా ఏమీ తెలియని వాళ్ళ నటించాలి. తర్వాత లాస్ట్‌లో ప్రైజ్ మనీ మొత్తం పీపుల్‌కి ఇస్తామని చెప్పాలి. అలాగే ఎవరైనా ఆపోజిట్‌గా మాట్లాడితే వాళ్ళకి బూతులు పెట్టే రౌడీస్‌ని పెట్టుకోవాలి. ఇంక చివర్లో ట్రోఫీ ఇవ్వకపోతే అన్నపూర్ణ స్టూడియోస్‌ని లేపేస్తామని చెప్పాలి. అంతే విన్నర్ అయిపోవచ్చు. సో ఇదంతా కూడా పల్లవి ప్రశాంత్‌ని ఉద్దేశించి చెప్పిన మాటే. అది మనకు అర్థమైపోతుంది. తర్వాత ఇంకొక ఆమె ప్లీజ్ కొంచెం మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉన్న సెలబ్రిటీస్‌ని తీసుకోండి. రోడ్ సైడ్ చిల్లరగాళ్ళు, సోషల్ మీడియా స్క్రాప్‌ని తెచ్చిపెట్టి పెంట పెంట చేయొద్దు షోని. ఐయామ్ రిక్వెస్టింగ్ టు స్టార్మా అండ్ ఎండమాల్ షైన్‌కి చెప్తున్నాను. #స్టార్మా, #ఎండమాల్ షైన్ అని చెప్పి పెట్టడం జరిగిందనమాట. అండ్ ఇంకా కొన్నున్నాయి యాక్చువల్‌గా. ఆహ్, పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డ అని చెప్పి కామెంట్ ఒకటి ఫన్నీగా పెట్టడం జరిగింది. అంటే స్మైలీ సింబల్స్ పెట్టాడనమాట పక్కన. సో ఇంకా తర్వాత మొత్తం బీబీ2 విన్ అవ్వాలంటే బెస్ట్ ఐడియా ఇదే. ఈసారి కంటెస్టెంట్స్ అంతా మనీ డొనేట్ చేస్తాము విన్నింగ్ అమౌంట్‌ని అని చెప్పండి. బీబీ2, బీబీ7 ఇద్దరు విన్ అయ్యారు అలా చెప్పి. బీబీకి గర్ల్స్ ఎందుకసలు ఇండిపెండెంట్‌గా ఉండి ఒకవేళ ఆర్గ్యూ చేస్తే వాళ్ళకి రాక్షసి అని నేమ్. అదే బాయ్స్ చేస్తే కేజీఎఫ్, బాహుబలి సాంగ్స్. తెలుగులో గర్ల్స్ విన్ అవ్వరు. హేట్ తెలుగు పీపుల్ మైండ్ సెట్. సో ఇది కూడా పల్లవి ప్రశాంత్ బేసిస్ మీదే వచ్చింది. ఆఫ్‌కోర్స్ దీంట్లో కౌశల్‌ని కూడా గెలిపారనమాట. సో అది పాయింట్. ఆహ్ ఈ 'బిగ్ బాస్' సీజన్‌లో అయినా రైతు బిడ్డ, కామన్ మ్యాన్ అని ట్యాగులు పెట్టకండి. వాళ్ళకి 5,00,000 ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళు కామన్ మ్యాన్ ఎలా అవుతారు? అరే అయ్యా! ఈసారి రైతు బిడ్డలని తీసుకోకు. ఓకే. సో మెనీ కామెంట్స్ ఆర్ దేర్. ఇంకా కొన్ని చూసాను నేను. ఇంక మళ్ళీ అన్నీ ఎందుకులెండి ఇప్పుడు చదివి వినిపించడం గాని. సో ఈ కామెంట్‌లు చూసిన తర్వాత ఓకే. లెట్స్ టాక్ అబౌట్ పల్లవి ప్రశాంత్ గారు అని అనిపించింది నాకు. గారు ఎందుకంటే పాపం కొంతమంది హర్ట్ అయిపోతుంటారు. అందుకని లెట్స్ టాక్ అబౌట్ విన్నర్ పల్లవి ప్రశాంత్ గారు. ద స్కామర్ పల్లవి ప్రశాంత్ గారు. లెట్స్ టాక్. వై పల్లవి ప్రశాంత్ ఈస్ ఎ స్కామర్? మాట్లాడుకుందాం కంప్లీట్‌గా. సో, అయితే వీడియోలోకి వెళ్ళడానికి ముందు ఒక విషయం. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అది ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేయండి. ఓకే. సో, ఇంకా మాట్లాడుకుందాం. ఫస్ట్ రీజన్ నంబర్ 1 ఏంటంటే పల్లవి ప్రశాంత్ ఈస్ ఫేక్. పల్లవి ప్రశాంత్ అనే పర్సన్ చాలా అంటే చాలా ఫేక్‌గా ఉన్నాడు. 3 సిట్యుయేషన్స్ చెప్తా. ఒకటి పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్‌కి రాకముందు చేసిన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్. 2 పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న విధానం. 3 పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ కొంప బయటకి అడుగు పెట్టగానే మీడియా వాళ్ళతో మాట్లాడిన విధానం గాని, పోలీసులతో మాట్లాడిన విధానం గాని, ఆ తర్వాత ఎవ్వరు మాట్లాడితే వాళ్ళతో గాని రెస్పాండ్ అయిన విధానం గాని, ఇవన్నీ కూడా. ఈ 3 సిట్యుయేషన్స్‌ని బట్టి మనం అర్థం చేసుకుందాం. వై పల్లవి ప్రశాంత్ ఈస్ ఫేక్ అని. రీజన్ అదే ఫస్ట్ ఏంటి వెళ్ళడానికి ముందు మనోడు చేసిన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్. బేసిక్‌గా పల్లవి ప్రశాంత్ గారిని మాత్రం డెఫినిట్‌గా నేను ఈ విషయంలో చాలా అప్రిషియేట్ చేయాలి. చాలా అడ్మైర్ చేయాలి నేను. ఎందుకంటే హీ హాడ్ సచ్ ఎ గుడ్ యాక్టింగ్ స్కిల్స్. ఈవెన్ పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా ఆ రేంజ్‌లో యాక్టింగ్ చేయలేరు. నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి పల్లవి ప్రశాంత్ గారిలో. డెఫినిట్‌గా చెప్తున్నా. చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి. అంటే ఆఫ్‌కోర్స్ అతనికి ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయాలి. అది రీల్స్ కూడా మామూలుగా చేయకూడదు. ఆ రైతు అనే సెంటిమెంటల్ ట్యాగ్‌ని వాడాలి. ఆఫ్‌కోర్స్ ప్రపంచంలో ఎవ్వరు కూడా రైతుల్ని గౌరవించకుండా ఉండరు. ప్రతి ఒక్కరికి రైతంటే గౌరవమే. చెప్తున్నా కదా! ఖచ్చితంగా. నాకు గౌరవమే, మీకు గౌరవమే, అందరికీ రైతంటే గౌరవమే. అందులో నో డౌట్. కానీ దాన్ని ఒక ఎమోషనల్ యాస్పెక్ట్ లాగా చూపించాలి కదా మరి. సో, దాన్ని కూడా ఆ రీల్స్‌లో మిక్స్ చేయాల్సుంటుంది. అట్ ద సేమ్ టైమ్ బేసిక్‌గా మనము ఒక సంచి పట్టుకెళ్తుంటాం. ఇక సంచిలో ఏవో కూరగాయలు కొనుక్కొని పట్టుకెళ్తుంటాం. వెయిట్ ఎక్కువయ్యి ఆ సంచికో తాడు ఒక సైడ్‌ది తెగిపోయి ఊడిపోయిందనుకుందాం.
మనం ఏం చేస్తాం బేసిక్గా ఆ రెండింటిని ఇట్లా కొంచెం గట్టిగా పట్టుకోను, లేదంటే చేత్తో ఇట్లా బ్యాగ్ని ఇట్లా పట్టుకోను మనం వెళ్ళిపోతాం. బట్ నువ్వు ఆ వీడియో చేయాలి అంటే ఏది పల్లవి ప్రశాంత్ సారీ నువ్వు అనేసాను కదా, అయ్యో సారీ క్షమించాలి. పల్లవి ప్రశాంత్ గారు దాన్ని కూడా వీడియో తీస్తారు. అది కూడా ఎట్లా తీస్తారంటే ఇంకా అసలు ఈ కష్టం ప్రపంచంలో ఇంకెవ్వరికీ రాదన్నట్టు తీస్తారు ఆయన. సో దాన్ని వీడియో చేయాలి అనే ఆలోచన రావడం చాలా గొప్ప విషయం. దాన్ని బేసిస్ మీద తనలో ఉన్న యాక్టింగ్ పర్ఫార్మెన్స్ని బయటకు తీయొచ్చనే ఆలోచన రావడం చాలా గొప్ప విషయం. అంటే ఆయన అంతకుముందు ఒక చూడు బ్యాగ్ లాంటిది ఒకటి ఉంటుంది చూడండి, దాంతో ఒక తాడు ఊడిపోయినా కూడా ఆయన వీడియోలు చేశారు ఆయన పొలాల దగ్గర. సో ఆయనకు ఒకటి కొట్టే ఉంటాయి కదా, పురుగుల మందు సంథింగ్ ఏదో ఉంటాయి కదా, సో వాటిని కొట్టేది ఒక తాడు లాంటిది ఏదో ఉంటే అది ఊడిపోయినా కూడా వీడియోలు చేశారు. బట్ చాలా అన్ని చేశారు ఆయన. సో అందుకే నాకు ఆయన యాక్టింగ్ స్కిల్స్ అంటే చాలా ఇష్టం అనమాట నాకు. డెఫినెట్గా అంటే ఇన్నింటిని మిక్స్ చేస్తూ ఒక రీల్ చేయడం అనేది చాలా పెద్ద విషయం అయ్యా అసలు. డెఫినెట్గా చెప్తున్నా పల్లవి ప్రశాంత్ గారు డిజర్వ్స్ మోర్ ఛాన్సెస్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈవెన్ వీలైతే భోజ్పూరి, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళ్, హిందీ అది ఇదని లేదు, ఆల్ లాంగ్వేజెస్లో చెప్తున్నాను కదా పాన్ యూనివర్స్ స్టార్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఆయనకున్న యాక్టింగ్ స్కిల్స్కి. సో డెఫినెట్గా చెప్తున్నా నా తరపున ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే కొంచెం కన్సిడర్ చేయండి ఆయన్ని పంపించండి, పాన్ యూనివర్స్ స్టార్ని చేయండి ఆయన్ని, ఎందుకంటే ఆయన యాక్టింగ్ స్కిల్స్ ఆ రేంజ్లో ఉంటాయి. సో అక్కడ అవన్నీ చేశాడు ఆయన. సో ఓకే, అది బిగ్ బాస్కి రావడానికి ఇవన్నీ కూడా ఆయన చేయడం జరిగింది. ఓకే, దట్స్ అ డిఫరెంట్ సినారియో. వచ్చిన తర్వాత ఆ మొక్క విషయం తప్పిస్తే ఇంకెప్పుడైనా రైతు కోసం మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి అంటే ఫార్మింగ్ కోసం, ఫార్మర్ కోసం మాట్లాడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు, ఏం ఉండవు కూడా. ఆ మొక్క కూడా వాళ్ళు ఇచ్చి పంపిందే, బిగ్ బాస్ టీమే. వాళ్ళు ఏదో కంటెంట్ కోసం పాపం వాళ్ళు ఇచ్చి పంపించారు. అదొక 2 వారాల కంటెంట్ అయింది, అది కూడా పనికి రాకుండా పోయింది వాళ్ళ కంటెంట్కి. ఎందుకంటే ఈ మనిషి అసలు ఫార్మర్ అనే కాన్సెప్ట్తో రాలే కదా. మేబీ కాకపోతే వచ్చిన వెంటనే ఏం చేశాడంటే నిమ్మకాయలు పండించాడు, తర్వాత అన్నం పండించాడు బిగ్ బాస్ హౌస్లోని, పండించి వీటన్నింటినీ కలిపి మంచిగా పులిహోర కలిపి రతిగా పెట్టాడు పులిహోర. అదైతే చేశాడండి. సరే ఓకే, లోపల ఎందుకు ఫేక్ అంటానంటే లోపల మనోడు బిహేవియర్, మళ్ళీ మనోడు అనేస్తున్నాడు, అయ్యో క్షమించండి పల్లవి ప్రశాంత్ గారు. మళ్ళీ పల్లవి ప్రశాంత్ గారి బిహేవియర్ ఎక్కడ ఫేక్ అంటానంటే లోపల బేసిక్గా అతనికి చాలా కోపం వస్తుంటుంది. చాలాసార్లు అతను బయటపడాలనుకున్నాడు, ఎక్స్పోజ్ అవ్వాలనుకున్నాడు ఆయన. కానీ శివాజీ గారు మాత్రం పల్లవి ప్రశాంత్ని ఎక్స్పోజ్ అవ్వనివ్వలే, పల్లవి ప్రశాంత్ని బయట పడనివ్వలే. పల్లవి ప్రశాంత్నే కదా ఆయన యావర్ని కూడా చాలా వరకు కంట్రోల్ చేస్తూ వచ్చారు ఆయన. కానీ యావర్ ఏంటంటే స్వతహాగానే కోపిస్ట్ కాబట్టి కొంచెం వచ్చేస్తుంది. కానీ మీరు ఆ తర్వాత గమనించారో లేదో, శివాజీ గ్రూప్లో చేరిన తర్వాత, శివాజీ గారి గ్రూప్లో చేరిన తర్వాత యావర్ డెఫినెట్గా చెప్తున్నా చాలా కామ్ అయిపోయాడు. ఎందుకు అయిపోయాడు అంటే అంతే, ఆయన ట్రైనింగ్ అది అలాగే ఉంటుంది. అది ఆయన ఏంటంటే నువ్వు కోపపడకు, నువ్వు సైలెంట్గా ఉండు, నువ్వు రెచ్చగొట్టు అవతలని నువ్వు వదిలేసి నువ్వు గమ్మున కూర్చో. సో ఇది బేసిక్గా శివాజీ గారి ఎజెండా. ఓకే, అది పక్కన పెడదాం, దాని గురించి మనం సెపరేట్గా మాట్లాడదాం. ఆయన హీఈస్ అ వెరీ గుడ్ కంటెస్టెంట్. శివాజీ గారు ఈజ్ అ నెక్స్ట్ లెవెల్ స్ట్రాటజిస్ట్. బేసిక్గా లాస్ట్ సీజన్ నేను ఆయనే గెలవాలనుకున్నాను. మీరందరూ చాలామంది నేను అమర్దీప్ గెలవాలనుకున్నాను అనుకుంటున్నారేమో, కాదు, నేను శివాజీ గారు గెలవాలనుకున్నాను నేను. కాకపోతే ఏంటంటే యూట్యూబ్లో ఉన్న కొన్ని లైవ్ల కారణంగా శివాజీ గారు నెగిటివ్ అయిపోయి ఆయన గెలవకుండా 3rd పొజిషన్కి వచ్చారు. కానీ హీ డిజర్వ్స్ విన్నింగ్ పొజిషన్ యాక్చువల్లీ. సరే వాటి గురించి సెపరేట్గా మనం మాట్లాడదాం మళ్ళీ తర్వాత ఎప్పుడైనా, ఇప్పుడు ప్రస్తుతానికి అనవసరం కాబట్టి. అయితే సో లోపల తనలాగా తను ఎప్పుడూ ఉండలేదబ్బా పల్లవి ప్రశాంత్. తనకి ఏవైతే ఎమోషన్స్ ఉన్నాయో అలా ఉండలేదు. కంప్లీట్గా చెప్తున్నా కదా, ఏమంటారు, ఒక ఫేక్ పల్లవి ప్రశాంత్ని క్రియేట్ చేసి అక్కడ శివాజీ గారు పెట్టారు. పల్లవి ప్రశాంత్ అలాగే ఉన్నాడు. అందుకే గడప దాటి అడుగు బయట పెట్టగానే బిహేవియర్ మారిపోయింది. మీడియా వాళ్ళు ఏదో అడిగారు, సరే వీళ్ళందరికీ హెల్ప్ చేస్తాం, మరి మీరు హెల్ప్ చేస్తా అన్నారు కదా, మరి ఎలా చేస్తారంటే వాళ్ళందరికీ నేను ఎట్లా చేస్తా అన్న, నన్ను సీఎంని చేయండి అయితే అప్పుడు నేను చేస్తా, నేను సీఎంనా కాదు కదా అంటే. నేను అదే చెప్తున్నా, అది లాజిక్ అయ్యి ఉండొచ్చు. పల్లవి ప్రశాంత్కి వచ్చేది ఎంత, 40 లక్షల దాంట్లో ఒక 20 అదే గిఫ్ట్ ట్యాక్స్ పోగా 28 లక్షలు వస్తుంది. అదొక నెక్లెస్, అది నెక్లెస్ ఎలాగ ఇయ్యాడు, ఎందుకంటే వాళ్ళ అమ్మగారికి అది చూపించాడు, అది రీల్ కూడా చేశాడు, అది ఓకే, హ్యాపీ, దట్స్ ఫైన్, నేను కాదను. సో అది ఓకే. ఈ 28 లక్షల్లో ఎంత చేయగలడో అంత చేయాలి, అంతవరకే చేయగలుగుతాడు. వీళ్ళు అడిగినట్టు అన్ని గ్రామాలకైతే చేసేయలేడు కదా, సో అవర పని. కానీ చెప్పే విధానం ఉందో చూశారు, అది బిగ్ బాస్ హౌస్లో వేరేగా ఉంది, ఇక్కడ వేరేగా ఉంది, కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. సో పల్లవి ప్రశాంత్ లోపల తన సెల్ఫ్గా ఉండలేదు, తను కంప్లీట్గా నటించాడు. ఒక ఫేక్ పల్లవి ప్రశాంత్ని అక్కడ శివాజీ గారు పెడితే ఆ ఫేక్ పల్లవి ప్రశాంతే సీజన్ అంతా గేమ్ ఆడాడు, అదన్నమాట పరిస్థితి. సో డెఫినెట్గా ఈ రకంగా కూడా రాంగే. అండ్ తర్వాత మూడోది, విన్నింగ్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని అందరికీ ఇస్తాను అని చెప్పాడు. సరే బేసిక్గా బిగ్ బాస్ టీం నుంచి అమౌంట్లు కొంచెం లేట్ అవుతాయి నాకు తెలుసు, కానీ మరి ఇంత లేట్ అవ్వవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది జూలై మంత్ కదా, ఇది
సో ఇంకా ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చింది జూలై కూడా. సో బిగ్ బాస్ అయిపోయి 7 నెలలు అవుతుంది. 7 తలా ఫర్ ఎ రీజన్. ఓకే, 7 నెలలు అయిపోతుంది. సో ఈ పాటికి అట్లీస్ట్ ఒక 70-80% ఆఫ్ బిగ్ బాస్ అమౌంట్ క్లియర్ అయిపోద్ది ఇప్పటివరకు ఇవ్వాల్సింది. అంటే మిగతా వాళ్ళకైతే 100% కూడా అయిపోద్ది. ఏదైనా ఒకటి రెండు లిటిగేషన్స్ లాంటివి ఉండి ఎక్కువ అమౌంట్స్ ఇవ్వాల్సి ఉండి ఇట్లాంటివి ఏమైనా ఉన్నట్టయితే అప్పుడు కొంచెం లేట్ అవుతుంది, కానీ బేసిక్గా ఈ టైం క్లియర్ అయిపోద్ది కంప్లీట్గా. సో మధ్యలో ఒక రీల్ అయితే పెట్టాడు, ఎవరో ఒక ఫార్మర్ ఫ్యామిలీకి హెల్ప్ చేస్తూ ఒక 1 lakh వరకు ఇస్తున్నట్టుగా. ఓకే, అంతవరకు బాగానే ఉంది. మరి మిగతాది వాట్ హ్యాపన్ టు దట్ రిమైనింగ్ 27 lakhs? తెలీదు. తెలియదు, నాకు తెలియదు, మీకు తెలియదు, ఆయనకి తెలియదు, ఎవరికి తెలియదు, ఎవ్వరికి తెలియదు. ఎందుకంటే ఇంక అంతే, ఇంక అదంతా కూడా అదొక స్కామ్ అదంతా కూడా. సో ఏమంటే ఇంకా సింపతి, ఎమోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ, కొంతమంది దాన్ని చాలా గొప్పగా చూపించారు ఆ టైంలో. చూశారా ది గ్రేట్ పల్లవి ప్రశాంత్ గారు తను గెలిచిన అమౌంట్ మొత్తాన్ని కూడా వేరే వాళ్ళకి, మిగతా రైతులకి, రైతు కుటుంబాలకి ఇస్తానని మాటిచ్చాడే. మిగతా వాళ్ళు ఎవరైనా గెలుచుంటే వాళ్ళు అలా ఇచ్చేవారా? పల్లవి ప్రశాంత్ కాబట్టే ఇచ్చాడు అని చాలామంది ఆ టైంలో గొప్పలు గొప్పలు చెప్పారు కంప్లీట్గా. ఏది ఉండదు, అది ఉండదు. ఇదే కాదబ్బా, పల్లవి ప్రశాంత్ అనే పర్సన్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఒక ప్రాసెస్ ఫాలో అయ్యాడో స్టార్టింగ్ నుంచి కూడా, అసలు లోపలికి వెళ్ళడానికి, లోపల ఉండడానికి, బయటకు వచ్చిన తర్వాత ఇదంతా కూడా కంప్లీట్గా ఒక ఫేక్ సినారియో, కంప్లీట్ స్కామ్ అది. అండ్ దీనికి తోడు దరిద్రం ఏంటంటే ఇప్పుడు పరిస్థితి ఎట్ట తయారైందంటే, పల్లవి ప్రశాంత్ గారిని చూసి చాలామంది సోషల్ బెగ్గర్స్ ఎక్కువైపోయారు. అంటే ఆయనలాగే, సార్ నన్ను బిగ్ బాస్కి పంపించండి, ఈ వీడియో నాగార్జున గారికి షేర్ చేయండి. అన్నా నేను అదన్నా, నన్ను బిగ్ బాస్కి పంపండి అన్న, ఈ వీడియో నాగార్జున గారికి షేర్ చేయండి. నాగార్జున గారికి ఎందుకు షేర్ చేస్తారా? నాగార్జున గారు ఏమైనా సెలక్షన్ కమిటీయా? సెలక్షన్ కమిటీ వేరే ఉంటుంది బిగ్ బాస్కి, నాగార్జున గారు సెలెక్ట్ చేయట్లే. కానీ చాలామంది రీల్స్ చేశారు, అప్పట్లోనే చాలామంది చేశారు, ఇప్పుడు చేస్తున్నారు సీజన్ 8కి పంపండి అని చెప్పి. సో ఆ సోషల్ బెగ్గింగ్ అనేది చాలా ఎక్కువైపోయింది బిగ్ బాస్ కోసం. ఇప్పుడు బిగ్ బాస్ అనేది బేసిక్గా ఎలాంటి షో? అది మనం సాధించాలి దాన్ని. మనమే కాదు, ఎవరైనా సరే, ఇప్పుడు నేనైనా మీరైనా ఎవరైనా సరే ఒక పొజిషన్కి వెళ్ళి ఆ పొజిషన్ ద్వారా సాధించాలి మనం. అది ఇండస్ట్రీలోనా, లేదంటే సోషల్ మీడియాలోనా, లేదంటే ఏదైనా బిజినెస్ ఫీల్డా, లేదంటే లేదంటే ఆర్ట్ ఫీల్డా, అంటే సింగింగ్, డాన్సింగ్ ఇవన్నీ ఆర్ట్స్ కదా. సో ఇలాంటి ఆర్టిస్టిక్ ఫీల్డా, ఏదైనా సరే ఒక విభాగంలో మనం ఏదో ఒకటి సాధించాలి. అది సాధించిన తర్వాత మనకు వచ్చే ఒక అవార్డు లాంటిది అది బిగ్ బాస్ ఆపర్చునిటీ అనేది, ఒక ప్రైజ్ మనీ లాంటిది బిగ్ బాస్ ఆపర్చునిటీ అనేది. మనం సాధించిన దానికి ఒక సింబల్, ఒక రిప్రజెంటేషన్ అది. అలాంటిది పల్లవి ప్రశాంత్ ఏమీ సాధించకుండా జస్ట్ అడుక్కొని వెళ్ళిపోయాడు కదా లోపలికి. సో అందుకని ఇప్పుడు చాలామంది అడుక్కోవడం మొదలుపెట్టారు, బిగ్ బాస్లోకి పంపండి అని చెప్పి. బిగ్ బాస్ అనే దానికి ఒక స్థాయి ఉంటుంది ఒక షోకి. అది చాలా పెద్ద షో, చాలా ఒక ఒక బ్రాండ్, ఒక వాల్యూ ఉన్న షో అది. సో అలాంటి ఒక షోని గబ్బు లేపారు పల్లవి ప్రశాంత్ని సెలెక్ట్ చేయడం ద్వారా. అండ్ పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చి చేసింది ఏదైతే ఉందో అది ఇంకా వరస్ట్. సో ఆ తర్వాత షోకి ఇంకా చెడ్డ పేరు వచ్చింది. చెప్తున్నా కదా, చాలా చండాలమైన సిచ్యువేషన్లో గెలిపోయింది ఒకనొక స్టేజ్లో బిగ్ బాస్. అంటే దాని మీద ఉన్న ఒపీనియన్ అట్లీస్ట్ షో కాకపోయినా. సో ఇట్లాగా ఇది స్కామ్ అని కాదు, కానీ చెప్తున్నాను కదా, ఇది స్కామ్ కాదు. బట్ డెఫినెట్గా బిగ్ బాస్ షో వాల్యూని చాలా వరకు తగ్గించాడు ఆ పర్సన్, తగ్గించారు ఆ పర్సన్. రూ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ రూ, పల్లవి ప్రశాంత్ గారు. సో అదనమాట పరిస్థితి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే బిగ్ బాస్ టీమ్కి, ఈ సోషల్ బెగ్గర్స్ని మాత్రం మళ్ళీ పిలవకండి. ఇప్పుడు మీరు చాలామంది యూట్యూబర్స్ని తీసుకున్నారు, ఇప్పుడు మెహబూబ్ దిల్సే కానీ లేదంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ టాలెంట్తో వచ్చిన వాళ్ళే, అవునా? ఇప్పుడు వేరే ఇన్ఫ్లుయెన్సర్లు కూడా వస్తున్నారు. ఇప్పుడు బబ్లు మాయ ఆల్మోస్ట్ కన్ఫర్మ్, బంచిక్ బబ్లు ఈజ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్. ఆయన బేసిక్గా మంచి కామెడీ టైమింగ్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ కామెడీ టైమింగ్ ఉంటుంది, అవునా? సో ఆ పర్సన్ని చూస్ చేసుకుంటే, ఇంకా పల్లవి ప్రశాంత్కి అప్పటికి 5 లక్షల ఫాలోవర్లు ఉన్నారు, ఇంకా 3,60,000 4 లక్షలు ఉన్నారు నాకు తెలిసి, అంతకంటే మించి లేరు. సో పల్లవి ప్రశాంత్ కంటే తక్కువ ఫాలోయింగ్ ఉంది, కానీ రీచ్ ఎక్కువ ఉంది. అది కూడా కన్సిడర్ చేయాలి మనం. బట్ డెఫినెట్గా అది ఏమంటారు, ఒక జెన్యూన్ కంటెంట్ క్రియేటర్, ఒక జెన్యూన్ ఎంటర్టైనర్, ఒక జెన్యూన్ ఇన్ఫ్లుయెన్సర్. సో అలాంటి వాళ్ళని తీసుకోవడంలో తప్పులేదు, నో ప్రాబ్లం. డెఫినెట్గా ఇప్పుడు హారికాని తీసుకున్నారు, దీప్తి సునయని తీసుకున్నారు, షణ్ముఖని తీసుకున్నారు, నో ప్రాబ్లం. వీళ్ళంతా కూడా జెన్యూన్ క్రియేటర్స్. వాళ్ళు వాళ్ళ కంటెంట్తో పాపులర్ అయ్యి తర్వాత బిగ్ బాస్ ఆపర్చునిటీ అనే ప్రైజ్ మనీని గెలుచుకున్నారు వాళ్ళు. సో దట్స్ ఫైన్. అట్లా కాకుండా అన్నా నేను పైకి వచ్చినా అన్నా నేను అది చేస్తుంటా అన్నా నేను ఇది చేస్తుంటా అన్నా
అన్నా నన్ను బిగ్ బాస్కి తీసుకెళ్ళండి అన్న, అన్నా ఈ పేదవాడిని ఆడ పంపించండి అన్న, ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో వీటిని మాత్రం ప్లీజ్ దయచేసి ఎంకరేజ్ చేయకండి. ఇది 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 బెగ్గింగేనబ్బా, ఇందులో ఏముంది, ఇందులో కాదు అనడానికి ఏముంది, ఇది అడుక్కోవడమే, సింపుల్. అది చేసి ఆ ఒక పర్సన్ వెళ్ళాడు, ఏకంగా విన్నర్ కూడా అయిపోయాడు కదా. సో అందుకు ఇంకా ఈ ఈ బెగ్గింగ్ అనేది ఎక్కువైపోయింది. సో అది కూడా కరెక్ట్ కాదు నేను చెప్పేది, అదనమాట పాయింట్. సో ఎనీహౌ మొత్తానికి ఇది సిచ్యువేషను. సో యాజ్ ఎ పర్సన్గా పల్లవి ప్రశాంత్ చాలా ఫేక్ ఉన్నాడు. యూనో యాజ్ ఎ ఇన్స్టాగ్రామర్ గాను ఫేకే, యాజ్ ఏ ఏమంటారు హెల్ప్ చేస్తా అనే పర్సన్ గాను ఫేకే. సెకండ్ వీక్ నామినేషన్స్ టైంలో ఏం చెప్పాడు గౌతమ్ అడిగినప్పుడు, నేను బయటకు వెళ్ళి కూడా మళ్ళీ రైతుగానే ఉంటా, నేను మళ్ళీ పొలం పనికి వెళ్తా, నేను మళ్ళీ చేస్తా అన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 7 నెలల్లో నాకు గుర్తున్నంత మేరకు హార్డ్లీ 6 7 రీల్స్ చేశాడు ఆ పొలం పని చేస్తున్నట్టు. అండ్ దానికి ముందు 2 ఫోటోషూట్ స్టిల్స్, ఆ వరికంకులు ఉంటాయి కదా ఇట్ట పట్టుకొని అని 2 ఫోటోషూట్లు, ఆ తర్వాత రీల్స్ పదర 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 అదొకటి, తర్వాత నువ్వు వస్తానంటే నేను వద్దంట, అందులో కూడా పొలానికి రిలేటెడ్ పాట ఉంటుంది, అది పెట్టడం, రీల్స్ కొట్టడం. అది ఏం లేదు. ఇప్పుడు నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఒక వీడియో ఉంటుంది, ఒక మూట ఇట్లా మోస్తూ విత్తనాలు చల్లేది. నిజంగా సీరియస్గా ఒక రైతు ఆ విత్తనాలు చల్లేటప్పుడు ఎక్కడ ఎన్ని పడుతున్నాయి, ఎక్కడ కరెక్ట్గా ఉన్నాయి, ఎక్కడ తక్కువ ఉన్నాయి, ఎక్కడ మనం ఇంకా వేయాలి, ఇట్లాంటివన్నీ చూసుకుంటూ చేస్తారు తప్ప ఆ విత్తనాలు చల్లుతూ పదర 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 నీ గెలుపుకు అనుకుంటారు వేయడు. ఎండ కాస్తుందని ఆకాశాన్ని చూడటం వేరు, అదేదో కరుణించిన ఆకాశం అని చెప్పి కింగ్ సినిమాలో పెయింటింగ్ ఉంటుంది కదా, అట్లా పైకి చూడటం వేరు. పల్లవి ప్రశాంత్ రీల్స్ అలాగే ఉంటాయి, పైకి చూస్తున్నట్టే కరుణించిన ఆకాశం, అతని కోసం 3 చుక్కలు వదిలింది, అదే గుర్తొస్తుంది నాకు. సో అదొకటి ఉంటుంది. సో అదే నేనేమంటున్నా అంటే అదొక కైండ్ ఆఫ్ వరస్ట్ థింగ్. తర్వాత ఇప్పుడు చాలామంది పనులు చేస్తారు అబ్బాయి, ఎవ్వరు కూడా అవన్నీ చూపించుకోరు. ఇప్పుడు ఒక 13 ఏళ్ల క్రితం నాకు బాగా గుర్తున్నంత మేరకు 2011లో అనుకుంటా, నేను వాటర్ క్యాన్లు వేసా కొన్నాళ్ళ పాటు, మరి ఎక్కువ కాలం కాదు రండి, 3-4 నెలల పాటు వాటర్ క్యాన్లు వేసా. అవి వేసినప్పుడు ఆఫీస్లో నొప్పి పెడుతుంది కదా, ఇక్కడ ఇట్లా మోసుకొని వెళ్ళేవాళ్ళం, అంతే, ఇట్లా పట్టుకొని వెళ్ళేటోళ్ళం, అంతే కదా. సో ఈ వాటర్ క్యాన్ అనే కాన్సెప్ట్ చేసినప్పుడు నొప్పి పెడుతుంది, అంతే. అది నొప్పి పెడుతుంటే దానికి ఏం చేస్తాం మహా అయితే, ఏదో అమృతాంజన్ రాసుకోవడం, కాసేపు ఇలా 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 ఎక్సర్సైజ్ చేసుకోవడం, ఏదో చేస్తాం, సంథింగ్ అయిపోద్ది. అంతేగాని అనుకోని వీడియోలు చేయం ఎవరు కూడా, ఎవ్వరు చేయరు, ఏ రైతు చేయడే ఆ ప్రపంచంలో. రైతే కాదు, వేరే కష్టాలు పడేటోళ్ళు కూడా ఎవ్వరు చెయ్యరు, ఈయన చేస్తాడు. అందుకే ఆయన స్కామర్ అనేది, ఊరికే కాదు. సో హీఈస్ లివింగ్ ద ఫేక్ ఫార్మర్ లైఫ్ బయట ప్రస్తుతానికి. ఆ బిగ్ బాస్ హౌస్లో అయితే ఫేక్ మంచోడు లైఫ్. ఇంకా లాస్ట్ విన్నింగ్ ప్రైజ్ మనీ తీసుకునేటప్పుడు ఫేక్ జాలి హృదయం లైఫ్, జాలి హృదయుడు లైఫ్. సో ఇలాగే అనమాట. సో హీఈస్ కంప్లీట్లీ ఫేక్. సో దట్స్ వై హీఈస్ ఎ స్కామర్ ఫర్ మీ. సో బిగ్ బాస్ చరిత్రలో వరస్ట్ కంటెస్టెంట్ లిస్ట్లో అండ్ వరస్ట్ విన్నర్స్ లిస్ట్లో, కంటెస్టెంట్ లిస్ట్లో ఫస్ట్ అన్న కానీ వరస్ట్ విన్నర్ లిస్ట్లో మాత్రం డెఫినెట్గా నేను పల్లవి ప్రశాంత్ పేరే ఫస్ట్ అయితే పెడతాను, అందులో నో డౌట్. ఇంకా అదనమాట పరిస్థితి. సో ఇంకా ఇది నాకు అనిపించిన విషయం, మీకు ఇలాగే అనిపించాలని అయితే లేదు కదా. సో మీకేమనిపించిందో మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో బట్ నేనైతే మాత్రం మళ్ళీ పల్లవి ప్రశాంత్ లాంటి కంటెస్టెంట్ జీవితంలో బిగ్ బాస్ హౌస్లోకి రాకూడదు, అలా రావడాన్ని నేను చూడకూడదు అని కోరుకుంటున్నాను నేను. సో అది గైస్, సో దాట్స్ గైస్, ఇది వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ లైక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, అక్కడ కూడా వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్, నెక్స్ట్ వీడియో.